మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులైన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమంలో ఉద్యమం చేస్తూ జాతి కొరకు అమరులైన అమరవీరులను జాతి ఎన్నడూ మర్చిపోదని, వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాతూరి రాజు మాదిగ, మలయాళ కిషన్ మాదిగ, అకిరి రాజు మాదిగ, బుర్ర అనిల్ కుమార్, వెంకటాపురం బాబు, రత్నం, మురళి, జాన్, రమేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ జరుపుకోవడం జరిగింది. అయితే ఎంఆర్పీఎస్ ఏర్పడి 30 సంవత్సరాలైన సందర్భంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎంతోమంది నేల కొరిగినారు. ఆ నేల కొరిగిన వారిని ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. మార్చి 1న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఎంఆర్పీఎస్లో ఉద్యమంలో పనిచేసి ఎంతోమంది నేల కొరిగినారు కాబట్టి వారిని మర్చిపోకుండా స్మరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఫలాలు జాతికి అందబోతున్నాయి. కాబట్టి ఆ ఫలాలు ప్రత్యేకంగా ఆ ఫలాలు అందించే కాడ ప్రత్యేకంగా వాళ్ళ పూర్తి త్యాగం, వాళ్ళ జీవితం త్యాగం ఉందని వారిని ఎప్పుడు జాతి మర్చిపోదని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నేల కొరికిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ. మాదిగ అమరవీరుల సంస్మరణ సభ రామాయంపేట పట్టణంలో జరుపుకోవడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 30 సంవత్సరాలైంది. ఆ యొక్క మాదిగ ఉపకులాల కొరకు ఏర్పడినటువంటి మాదిగ దండోర ఉద్యమం ఎస్సీ వర్గీకరణ కొరకు ఉద్యమం చేస్తున్న క్రమంలో, పోరాటం చేస్తున్న క్రమంలో కొంతమంది మాదిగలు అమరులైన సంఘటన ఈ సమాజానికి తెలిసే ఉన్నది. కాబట్టి ఈరోజు మార్చి 1వ తారీఖు నాడు మాదిగ అమరవీరులను జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అమరులైనో వారి ఆత్మలకు శాంతి జరిగేటట్టు వర్గీకరణ కూడా సాధించడం జరిగింది. జోహార్ మాదిగ అమరవీరులకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.